న్యూస్ వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులంతా ఏకమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ డీజీపీ జితేందర్ను కలిశారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని వినతి పత్రం అందించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని డీజీపీని కోరారు. ఉద్యోగుల అభ్యర్థనపై డీజీపీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనపై చర్యలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి, మంత్రి శ్రీధర్ బాబును వికారాబాద్ కలెక్టర్, ఎస్పీ, మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ కూడా కలిశారు. నిన్న జరిగిన దాడి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇక డీజీపీని కలిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదని అన్నారు. దాడి చేయించింది గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లేనని పరోక్షంగా ఉద్యోగులు ఆరోపించారు. తమను అడ్డుకుంటే పాలన ఆగిపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదే రిపీట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అధికారులపై దాడులను రాజకీయ పార్టీలు ఖండించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎవరూ మాట్లాడకపోవడం దారుణమన్నారు ఉద్యోగులు. ఖండించకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఇది ఒక్కటా సంఘటన అని మనం అనుకోవద్దు. భవిష్యత్తు కూడా ఇట్లాంటిది జరిగితే ఏ అధికారి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండరు. దానివల్ల ప్రజలకి చాలా వరకు దూరం అయిపోతుంది. ఈ పాలన కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అందరూ కూడా గమనించాల్సిన విషయము. దయచేసి మేము వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఇట్లాంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి. ఖండించిన ఎవరైతే దీని మీద చేసుకున్న దాడి చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని కోరాలి. ఎందుకంటే నిన్న చూసినాం, ఆ విజువల్స్ చూస్తే ఒక భయానకరంగా ఉన్న సిచ్యువేషన్ అది. అంటే ఎలా బయటపడ్డరు, ఆ అధికారులని తప్పించుకొని బయటకు రావడం ఎంత ఉందో ఒకసారి చూస్తే, పోలీసు ఉన్నతాధికారుల మీద కూడా దాడి చేస్తామంటే ఈ చర్య ఎంతవరకు ఇది ప్లానుడ్గా జరిగినట్టు, దాని వెనకాల ఎవరున్నా కూడా విచారించి ఖచ్చితంగా శిక్షించాలి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడి ఈ కలెక్టర్ మీద దాడి జరిగింది, వేరే ఎంప్లాయీస్ మీద, ఆఫీసర్స్ మీద దాడి జరిగింది, మేము ఖండిస్తున్నామని ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిజంగా వాళ్ళు దాడి చేశారంటే దాని వెనక ఎవరున్నారు తెలియదా అందరికీ? ఎవరిని బదనం చేయాలని, ఎవరిని రాష్ట్రాన్ని అంతా అల్లకొల్లోలం చేయాలని, గొడవలు చేయాలని ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదని అనుకోవద్దు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంప్లాయీస్ని ఏదో చేస్తే వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లు మేమేమో అంటే పడతారని కాదు, కొడితే పడతారని కాదు, తిడితే పడతారని కాదు. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. మీరు కూడా ప్రభుత్వాలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే. మాకు ఎక్కడిదండి సెక్యూరిటీ? ఎవరు ఇస్తారండి మీ దగ్గరికి రావాలంటే? మీకు ఏదైనా ప్రమాదం అయిందంటే అర్ధరాత్రి ఆకలి కాకుండా కుటుంబాలన్నీ వదిలేసుకొని వచ్చి మీకు సహాయం చేసేది ఎంప్లాయీస్ ఓన్లీ. కాబట్టి ప్రతిపక్షాలు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయంగా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సపోర్ట్ ఇవ్వనుండే, ఎవరు ఇవ్వలేదు. ఎవరిని ఏమనంటే మేము అరెస్ట్ చేసినామన్నారు, కరెక్టే. కానీ ఆ అరెస్ట్ కింద ఎవరున్నారు, ఎవరిని నడిపించారు? ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనకు సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో ఎవరైతే ఈ దాడి వెనకాల కుట్రదారులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. ఈ సురేష్ అనే ఒక వ్యక్తినే ఉసిగొల్పారు ఆ గ్రామస్తులతోటి. ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. సో ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ సురేష్ తోటి ఏ వ్యక్తి అయితే మాట్లాడారో ఆ వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా కొడంగల్కు చెందినటువంటి పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే తోటి సురేష్ దాదాపుగా 42 సార్లు ఫోన్లో మాట్లాడారంటే ఇక ఏ స్థాయిలో ఒక ఉసిగొల్పి కొందరిని అధికారులపైన దాడికి పాల్పడే విధంగా
చేశారంటే అది ఇక దీనిపైన ఇప్పటికే ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు ఉపేక్షించబోమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పట్నం నరేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి ఆ సమయంలో 6 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. త్వరలోనే ఒక నివేదికను కూడా సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనకి ఐజీ సత్యనారాయణతో పాటుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అదేవిధంగా కలెక్టర్ ప్రతీక్ జైన్, వీళ్ళు ముగ్గురు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్బాబు తోటి సచివాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత జరిగిన ఘటన వివరాలన్నింటినీ కూడా మంత్రి శ్రీధర్బాబుకి వివరించారు. కానీ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు ఐజీ సత్యనారాయణ పైన, ఎస్పీ నారాయణ రెడ్డి పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత ఇక వాళ్ళు సచివాలయంలో ఉన్నటువంటి సిఎస్ శాంతికుమార్తో కూడా భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం ఇంకా భేటీ కొనసాగుతూనే ఉంది. ఇటు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా సిఎస్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మరి కాసేపట్లో సిఎస్తో కూడా భేటీ కాబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులకి ఖచ్చితంగా భద్రత ఉండాల్సిందే, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి లచ్చిరెడ్డి కూడా డీజీపీని కలిశారు. డీజీపీని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. సో ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే దాడులు చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి లచ్చిరెడ్డి కలిసి వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా మంత్రి శ్రీధర్ బాబుతో కూడా భేటీ అయ్యారు కదా. సో మంత్రి శ్రీధర్ బాబుది ఈ విషయానికి సంబంధించి ఏం చెప్పారు, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటున్నారు? ఎస్, ఖచ్చితంగా ఎవరైతే ఇలా మనం ప్రభుత్వం వచ్చింది 10 నెలలు అవుతుంది, అభివృద్ధికి ఎవరైతే అడ్డుపడుతున్నారో, అడ్డుపడి కుట్రలు చేస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో శ్రీధర్ బాబు కూడా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన హామీలు అన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. కానీ కొందరు కుట్రదారులు దీని వెనకాల ఉంటున్నారు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీకి సంబంధించి గ్రామస్తులతోటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి కావాలని దీని వెనకాల ఒక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకుడు ఆ వ్యక్తి కావాలని గ్రామస్తులను ఉసిగొల్పి ఇలా దాడులు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న కనిపిస్తుంది. అదేవిధంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ని కూడా వాళ్ళు ఒక వ్యూహం ప్రకారమే ఆ సభాస్థలి నుంచి ఎక్కడైతే సభ ఏర్పాటు చేశారో లఘుచర్లలో, ఆ లఘుచర్ల సభస్థ నుంచి దాదాపుగా 200-300 మీటర్స్ దూరం తీసుకెళ్లిన తర్వాత ఒక వ్యూహం ప్రకారమే దాడికి ప్రయత్నం చేశారు. కాబట్టి సో ఇలాంటి ఘటన పైన కూడా మంత్రి శ్రీధర్ బాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెళ్తున్నప్పుడు ఎందుకు పోలీసులు రక్షణ లేరు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ గత 10 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి సురేష్ అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల గ్రామస్తులతోటి భేటీ అయిన తర్వాత ఆ విధంగా దాడి చేసేందుకు ఒక వ్యూహం పడుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాత దాని వెనకాల ఎవరున్నా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. సిఎస్సి కూడా జరిగిన ఘటన వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్సి కూడా ఘటన జరిగిన వివరాలన్నింటినీ కూడా వివరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా సచివాలయంలోనే ఉన్నారు ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అందరూ కూడా ఇంకా కలెక్టర్ మన సచివాలయంలో ఉన్నారు. సో ఇంకా సిఎస్ గారికి వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో కుట్రదారులు వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రియా, రైట్, మరోవైపు అంటే ఉద్యోగ సంఘాలు కూడా ఈ దాడికి సంబంధించి వాళ్ళ గలాన్ని వినిపించారు. అసలు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్, వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఉద్యోగ సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ప్రస్తుతం మనతో శ్రీధర్ బాబు ఉన్నారు, మాట్లాడదాం. కాసేపట్లో మీడియా సమావేశం కూడా మంత్రి శ్రీధర్ బాబు నిర్మించే అవకాశం కనిపిస్తుంది. సో ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. డీజీపీ కూడా వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దు. ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో, లఘుచర్లలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఆ ఘటన వెనకాల ఎవరున్నా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు కొద్దిసేపటి క్రితమే డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దాని తర్వాత సిఎస్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. సిఎస్ కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లో ప్రియా మనకి మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడుతారో ఆసక్తిగా ఉంది. కాబట్టి మనం ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం.
రైట్ సైదులో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ కూడా ఆల్రెడీ చర్యలు మొదలు పెట్టేశాము, సో యాక్షన్ తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు పెట్టబోయే ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి విషయాలు అంటే ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చెప్పబోతున్నారా? అంటే యాక్షన్ అనేది కాకుండా కుట్ర ఎవరు చేశారనే దానిపైన కూడా స్పష్టంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు మాత్రమే దీని వెనకాల ఉండి కుట్ర బండి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనేది విషయం స్పష్టంగా అర్థమైంది కాబట్టి సో అదే మాట్లాడబోతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. సో ఆ విధంగా ఉసిగొల్పారు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక లఘుచర్ల ఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఘటనల వెనక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉండదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులను రెచ్చగొడుతున్నారు, ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారు, అదేవిధంగా నిన్న లఘుచర్లలో గ్రామస్తులను రెచ్చగొట్టారు. సో ఈ విధంగా చూసుకున్నట్టే అదేవిధంగా గురుకులకు సంబంధించిన విద్యార్థులని సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏదైనా అయితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కావాలని బహిర్గతం చేస్తూ ఇష్టానుసారంగా ఏదో ఒక రకంగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుట్రలను తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా శ్రీధర్బాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విషయాన్ని మరి కాసేపట్లో శ్రీధర్బాబు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.